ఫ్రెష్ గ్లోరీ లార్డ్ యేసయ్యా, ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్ యేసయ్యా, నీకే స్తోత్రం. ఏ పాట పాడాలో ప్రభా ఆ పాటలో నుండి నీ మహిమ మా మధ్యలోనికి దింపమని వేడుకొనిచున్నాము ప్రభా యేసయ్యా. వాయిద్యాలలో నుండి ప్రభా యేసయ్యా, యేసయ్యా మంచి ఆరాధన ప్రభా యేసయ్యా నీకు మేము సమర్పించుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ దిగి వచ్చి అల్లాడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. మీకు స్తోత్రం. చేతులు పైకెత్తుదాం, చేతులు పైకెత్తి అందరము కూడా యేసయ్యా మీకు స్తోత్రం యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రం యేసయ్యా. నోరు తెరిచి అందరం కూడా స్తోత్రములు చెప్దాం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం. సర్వోన్నత స్థలములలో నివసించుచున్నవాడా నీకే స్తోత్రములు ప్రభా. మా రాజు స్తుతింపబడును గాక, మా రాజు మా కొరకు త్వరలో వేంచేయును గాక, మా రాజువైన నీవు స్తుతింపబడుదువు గాక. నీకే స్తోత్రం 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. స్తోత్రం స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన. ఇదిగో శరీరం మాలో ఎక్కడెక్కడ పని చేయకూడదు ప్రభా. ప్రతి అపవాది ఆటంక క్రియలను, ప్రతి డ్రై స్పిరిట్స్ ని, ఎండిన ఆత్మలను యేసు నామమున మేము బంధిస్తున్నాము ప్రభా యేసయ్యా. నీ సన్నిధి మా మధ్యలో బలముగా దిగివచ్చును గాక, దిగివచ్చును గాక, దిగివచ్చును గాక ప్రభా. ప్రతి డ్రై స్పిరిట్ ని, ఎండిన ఆత్మలను మేము బంధిస్తూ గద్దిస్తున్నాము యేసయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ స్తోత్రం స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం అయ్యా ప్రభువా, నీకు వందనాలయ్యా ప్రభువా. పరిశుద్ధుడా మహోన్నతుడిదిగో ప్రభువా, మా మధ్యలోనికి తండ్రి ప్రభువా నేను ఆహ్వానిస్తున్నామయ్యా ప్రభువా. పరిశుద్ధ ఆత్ముడా నీకు ఘన స్వాగతమయ్యా దేవా ప్రభువా. తండ్రి దేవా ప్రభువా, ఇదిగో నీ ఆత్మ నిరాటంకంగా ఈ స్థలంలో కదులును గాకనైనా ప్రభువా. పరిశుద్ధాత్ముడు ఇదిగో మీ బలంగా ప్రభు తండ్రి ఈరోజు జరగబోయే ఆరాధనలో తోడుగుండండి అయ్యా ప్రభువా. తండ్రి ఇదిగో మొదటి నుంచి అంతం వరకు, మొదటి నుంచి అంతం వరకు నైనా ప్రభువా ఇదిగో నీ ఆత్మ ప్రభు తండ్రి నిరాటంగా కదులును గాకనైనా ప్రభువా. తండ్రి దేవా ప్రభువా నీకు స్తోత్రాలయ్యా దేవా ప్రభువా. నీకు వందనాలయ్యా యేసయ్య ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా దేవ ప్రభువా. ఇదిగో ఇచ్చిన తెల్లవారి జామున బట్టి నైనా ప్రభువా, ఇదిగో ప్రభు ఇచ్చిన ఆరాధన దినం బట్టి నీకు స్తోత్రాలయ్యా దేవ ప్రభువా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం స్తుతులు చెల్లిద్దాం కొన్ని నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం యేసయ్య, వందనాలయ్యా దేవ ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరం కూడా నోలు స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నోరు తెరుస్తాం, అందరం కూడా నోరు తెరిచి. ఎవ్వరు మౌనంగా ఉండద్దు దయచేసి. ఈ సమయం లేక చాలా మంది నశించి గతించిపోయినారు, కానీ దేవుడు మనకి చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆయనను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎవ్వరూ దయచేసి మౌనంగా ఉండవద్దు. నోరు తెరిచి అందరం కూడా స్తోత్రములు ప్రభువా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా అని చెప్దాం. అందరం కూడా స్తోత్రములు ప్రభువా. సజీవుల లెక్కలో మమ్మల్ని దాచి కాపాడి యేసయ్యా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచిన వాడా మీకే స్తోత్రం 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 యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. Oh, sinana namaze ketira la la masuko diara la makatana nama baba ba. Oh, rakatala masike diara la mareketu. Rakatala masike tele yakatala ma. Reketi namazuko tele ba. Fresh anointing Lord. Thank you Lord, thank you ప్రభువా. తండ్రి నీ స్తోత్రాలయ్యా ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. షటల మకటల బరటన మమ. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి ఇన్వైట్ యు హోలీ స్పిరిట్ లార్డ్ డాడీ జీసస్. స్తోత్రమయ్యా ప్రభు. అందరం కూడా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఓ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Thank you, Lord. We invite you, Holy Spirit, Lord. We invite you, Holy Spirit, Lord, and Jesus. Lord, lead us, Holy Spirit, Lord. Lord, we break every disturbance spirits in this place, oh Lord, Daddy Jesus. Prabhu, idigo
ఈ ఆరాధన జరుగుతున్న ప్రభా ఎలాంటి డిస్టర్బెన్సెస్ అవ్వకూడదయ్యా తండ్రి ప్రభు. ఎలాంటి చీకటి ఇక్కడ పని చేయకూడదయ్యా ప్రభు. ఎప్పుడు ఈ స్థలం అంతా ప్రభా తండ్రి నీ వెలుగుతో ప్రభా తండ్రి నిండుగా కానైనా ప్రభా. ప్రతి ఒక్క చీకటి స్థలాల నుండి ప్రభా తండ్రి పాలలు ద్రోలుతున్నామయ్యా ప్రభా. ఇదిగో ప్రభా నీ బలం నీ శక్తి ప్రభా తండ్రి స్థలంలో ఉండును గాకనైనా ప్రభా తండ్రి. ఇది ప్రభా నీ హస్తం ప్రభా మొత్తం ప్రతి ఒక్కరి పైన చాపబడును గాకనైనా ప్రభా. ఆరాధిస్తుండగా నీ పరలోక మేఘాలు తెరవబడును గాకనైనా ప్రభువా. స్తోత్రమయ్యా ప్రభువా. థ్యాంక్ యూ. అందరం చప్పట్లు కొడుతూ ఆ దేవుని సన్నిధిని ఆహ్వానిద్దాం. ఓ రకటల మరియాన నమసేదే ఓ రకటల మబబబబబబ షడడడ బరకటల మరకటల బరకటడ బబబబబబ ఉరడడడ బబబబబబబబ షడడడ మగడల బబబబబబబ ఓ షడలే బరియన Lord, let your fresh anointing, O Lord, pavitra fresh anointing. Thank you, Lord. Thank you, Jesus. Na tandri nive, na devudavu nive, na tandri nive. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, Yesaya,
యేసయ్యా యేసయ్యా నా అడుగులు తప్పటడుగులై నే నడచిన ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. అందరం కలిసి పాడదామా? నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. మరోసారి నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. మరోసారి నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. మరోసారి నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. మరోసారి గాఢాంధకారలోయలో గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 చేతులు పైకెత్తి పాడదామా? యేసయ్యా చేతులు పైకెత్తి పాడదాం.
ఆశ్రయదుర్గము నీ నామం, నా కొండ నా కోట. ఆశ్రయదుర్గము నీ నామం, నా కొండ నా కోట. గణపరతును నీ నామం, స్తుతింతును నీ నామం. గణపరతును నీ నామం, స్తుతింతును నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. దేవాని నామం బలమైనది నీ నామం. దేవాని నామం బలమైనది నీ నామం. స్తుతింతును నీ నామం, గణపరతును నీ నామం. స్తుతిద్దామా నామంని. స్తుతింతును నీ నామం, గణపరతును నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా, యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. ఆశ్రయదుర్గము నీ నామం, నామైనది నీ నామం. ఆశ్రయదుర్గము నీ నామం,
యేసయ్యా రకతల మసోటడియాదా ఓ రకతల మసోటడియాతల రకతల మకటెలే బరకతల బయకటడ బరకట రకతల మసకెడెడెడెడె యేసయ్యా నా యేసయ్యా రకసెగెటడా ఓ యేసయ్యా రన మసకెడెడె నా యేసయ్యా రకతల బరకటడ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆశ్రయ దుర్గము నీ నామం నా కొండ నా కోట అవునయ్యా ఆశ్రయ దుర్గము నీ అందరం కలిసి పాడుదాం నా కొండ ఆయన నామం స్తుతించగల నామం స్తుతి ఎంతోను అవునయ్యా ఆయన నామం ఘనపరచదైన నామం ఘనపరతును నీ నామం స్తుతి ఎంతోను నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం రొడెడిన నామా యేసయ్యా నీ నామం నీ నామమునే ధ్వజముగ పైకెత్తేదన్ నీ నామమే ఆధారం అవునయ్యా నీ నామమునే ధ్వజముల పైకెత్తేదన్ నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముల పైకెత్తెదము నీ నామమే ఆధారము అవునయ్యా నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను నీ నామమే ఆధారము ప్రతి మోకాలంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత ప్రతి మోకాలంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత సాటి లేని నామము స్వస్థపరచును నామము సాటి లేని నామము స్వస్థపరచు నామము నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదన్ నీ నామమే ఆధారము అవునయ్యా నీ నామమునే ధ్వజమున పైకెత్తెదను నీ నామమే ఆధారము అందరం చేతులు పైకెత్తి ఒక నిమిషం అందరం కూడా ఆయన ఆరాధిద్దాం పరలోకంలో అత్యున్నత స్థలంలో నివసిస్తున్న దేవుడు, ఆ పరిశుద్ధుడు,
ఎవరు సమీపించరా తేజస్సులు ఎదుగో Spirit of God. గొప్ప మహిమ కలిగి కోట్లాది కోట్ల దూతలు అనునిత్యం ఇదిగో కొలబడుతున్న దేవుడు. ఇదిగో మనమైన ఆరాధించుటకు ఏ యోగ్యత లేని మనలను, ఏ అర్హత లేని మనలను ఏర్పరచుకొని ఇదిగో ఆయన సన్నిధిలో నిలిచిపెట్టి ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరం కూడా ఇదిగో ఆయన ఎవరో ఎరిగి ఆ పరిశుద్ధుని ఇదిగో తలంచొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి ఒక్క నిమిషం ఆయన స్తుతిద్దామా. అందరూ నోలు తెరవాలా. ఇదిగో మనం సమూహంగా కలిసినప్పుడు ప్రతి ఒక్క నోలు తెరవబడాలా. మనం ఏకాంత ప్రార్థన చేయట్లేదు. ఇదిగో ఆయన సన్నిధిలో 2-3 నా నామంలో కూడిన ఎడల మీ ఎదుట ఉంటారని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో మన మధ్యలో ఇదిగో ఎవరున్నా లేకపోయినా ఆ దేవుడు ఉన్నాడు, ఆ పరిశుద్ధుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎరిగి నోలు తెరిచి బిగ్గరగా స్తుతిద్దామా. ఇదిగో వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు నోరు బాగా తెరిచిన ఎడల నేను నింపేదను అని. ఈ రోజు నువ్వు నోరు తెరిచి అని స్తుతిస్తుండగా ఇదిగో నీకు అపవాదేశ ప్రతి ఒక్క కట్లు తెగిపోనుగా. ఇదిగో నోటి ద్వారా ఇదిగో దేవుని స్తుతిస్తుండగా ఇదిగో ప్రతి ఒక్క అపవాది పన్నంగా నేను దూరం అవునుగా. ప్రతి ఒక్క అపవాది కాడిని జీవితం గుర్రగొట్టబడునుగా. ప్రతి ఒక్క శోధన, ప్రతి వేదన, ప్రతి ఒక్క ఇదిగో అపవాది కలవరం నీ నుండి తొలగిపోనుగా. ఆ పరిశుద్ధిని మహిమ నిన్ను కమ్ముకొనుగా. ఆయన తేజస్సు నీలో నివసించబడునుగా. నీ హృదయాలు ఇప్పుడు ఆయన చేరుదునుగా. అందరు కూడా నోలు తెరవాలా. ఎవరు కూడా సన్నిధిలో మౌనంగా ఉండకూడదు. నోలు తెరచి మీరు నోలు తెరిచి ప్రార్థిస్తున్నాగా అది మీ ప్రాక్టీస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా నోలు తెరచి బిగ్గరగా మీ స్వరం వినిపించాలా. ఈ రోజు మీరు ప్రార్థిస్తున్న ప్రార్థన ధూపము వల్ల పరలోకానికి చేరుదునుగాక. అయ్యా దూతలు ప్రతి ఒక్క విన్నపాలని ఆ పరిశుద్ధి ఎదుట తీసుకొని వెళ్ళబడునుగాక. మీ కన్నుకి భాష బిందు తోచబడునుగాక. అందరు కూడా నోలు తెరచి బిగ్గరగా Let this presence of Father overtake everyone in this place, O Lord. Rakatala masekete, rakatala payakata, rekebano sebrekete, makatala ba. ఇదిగో దేవుడు ప్రతి ఒక్కరిని తాకుతున్నాడు. ఆయన స్థలం మన సన్నిధిలో దర్శిస్తున్నాడు. ఓ అందరూ కూడా నోరు తెరిచి హృదయాలు తెరిచి నీ విన్నపాలను చెల్లించేయాలి. ఓ ఎవరు కూడా ప్రార్థన ఆపకూడదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. అందరూ కూడా ప్రార్థన ఎవరు కూడా ఆపకూడదు. అందరూ కూడా Robo chekendere la kando robo sapasi ketereta rasho tomanara la kamonara keteria raso tarama satara la masikete namakatala bayakatala barakatala makatele barakata rakatala makatala barakatala barakatele kedela bachakatala makale ratana masikete la barakatala bayakata da da urena makatala maria katala basekedi nana makatala bara. Fresh anointing, O Lord. Fresh fire, O Lord. Let your fire ignite everyone in this place, O Lord. Let every heart be ignited in our now, Father, Lord. Let every heart be ignited for you, Lord. Let every soul be ignited by your fire, O Lord. Fresh fire, fresh anointing, O Lord. Daddy Jesus, anoint us, O Lord. Let your anointing overtake everyone today, O Lord. Oh Lord, Daddy Jesus, from our head to toe, Father. Let your anointing pass. Let your anointing overflow. Let your presence overflow. Let your fire overflow. Let your fire. Let your fire, oh Lord, Daddy Jesus. Oh, Sana makatele baka sekede, rakatala makate, reketa baka seketa na makadede, rakatala makasoko de berakata, rekete de shatada da, reketala makato se prekiti na mako se ba. Oh,
Holy Spirit, Lord. Spirit of God. Spirit of God. Spirit of God. Spirit of God. ప్రతి ఒక్కరు తాకండయ్యా అయ్యా, ప్రతి ఒక్కరు మండించబడాలయ్యా నీ కొరకు, ప్రతి ఒక్కరు కూడా వెలిగించబడాలయ్యా ప్రభువా. తండ్రి దేవా, మా జీవితాలను కట్టండి అయ్యా ప్రభువా. తండ్రి, నీకు మాకు మధ్యలో ప్రతి ఒక్క ప్రభు తండ్రి తొలగించండి ప్రభువా. నీ నుండి కానిది ఏది కూడా మన పని చేయకూడదు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, నీది కాని ప్రభువా ఏది మా జీవితంలో పని చేస్తుందో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నామయ్యా. నీ ఆత్మధార మేము కమ్ముకొని పడును గాక, నీ అగ్ని ద్వారా మండించబడుదుము గాక, నీ సాధనంగా మేము ఉండును గాక. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మ. అందరూ కూడా మీ చేతులు తలల పైన పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు మీ చేతులు తల మీద పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా అభిషేకం ప్రార్థిద్దాం. నాపైకి దిగిరమ్మ. మరోసారి అభిషేకమా, ఆత్మాభిషేకమా, ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిషేకాన్ని అడుగుదాం. మరోసారి అభిషేకమా, అభిషేకం. ప్రతి ఒక్కరు కూడా మీ చేతులు తలల పైన చాపుకొని ఆరాధిస్తుండగా ఆయన బలమైన అభిషేకం ప్రతి ఒక్కరు తాకబోతుంది. ఆయన బలమైన అభిషేకం ప్రతి ఒక్కరిని కమ్ముకోబోతుంది. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అందరూ పాడాలా? అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. మరొకసారి అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండును. అందరూ నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండును. గొల్యాతును పడగొట్టి జయముందేదను. గొలియాతును పడగొట్టి జయం. మరోసారి గొలియాతును, గొలియాతును, గొలియాతు అనే ప్రతి ఒక్క సమస్యని, గొలియాతు అనే ప్రతి ఒక్క వేదనను, గొలియాతు అనే ప్రతి ఒక్క బలహీనతను అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టే
పాడేదన్ ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎంతో ఘనమైన కార్యములు మరోసారి ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు అభిషేకమా అందరం కలిసి పాడుదామా ప్రతి ఒక్కరు కూడా ఆరాధిద్దాం నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్ నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మరోసారి నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్ మరోసారి నీవు నాలో నుండా నేను స్టెఫెను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్ దేవదూతల రూపములో మారిపోదును దేవదూతల రూపములో మారిపోదును దేవదూతల రూపములో మారిపోదును దేవదూతల రూపములో అభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా ఎవరు కూడా సమయంలో మౌనంగా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ఆయన పైన ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అభిషేకం కొరకు వేడుకుందాం అభిషేకమా విన్నటి మూలట అభిషేకం కాదయ్యా నూతన అభిషేకం నూతన శక్తి అభిషేకమా ఆత్మాభిషేకమా అందరూ కూడా నోరు తెరచి నాపైకి దిగిరమ్మయ్యా నన్ను దీవింపనాపైకి 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 దిగిరమ్మయ్యా అభిషేకమయ్యా నీ అభిషేకం ప్రతి ఒక్క కాడిని విరగొడుతున్నయ్యా ప్రభువా ఇప్పుడు నీ అభిషేకం మాపై దిగి వచ్చును గాక నాయన ప్రభువా నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా 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 అవునయ్యా ప్రభువా ప్రభువా నువ్వు మమ్మల్ని దీవిస్తానైనా ప్రభువా తండ్రి ప్రభువా నువ్వు ఎన్నో ఘనమైన కార్యము చేయగలమయ్యా ప్రభువా నీ మమ్మల్ని దీవించేయాల ప్రభువా ప్రతి ఒక్క గొలియాత్ అనే సమస్యను ప్రతి ఒక్క గొలియాత్ అనే శోధన ప్రభువా ఎదుర్కొనే శక్తిని దయచేయగలవయ్యా ప్రభువా తండ్రి ప్రభువా ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది కదయ్యా నీ అభిషేకం ప్రతి ఒక్క కాడిల్ని విర్రగొట్టబడుతుందనైనా ప్రభువా ఇదిగో నీ అభిషేకం లేనిది ప్రభు తండ్రి మేము వేడికి కూడా జయం పొందలేమయ్యా ప్రభువా ఏది కూడా చేయలేమయ్యా తండ్రి ప్రభువా ఇదిగో నైనా ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనోన్నతులు వెలిగించబడాలయ్యా ప్రభువా ఇదిగో ప్రభు తండ్రి ఎండిన వారు నీ కొరకు మండించబడుదురుగా ప్రభువా నీ ఆత్మ జ్ఞానము ప్రతి ఒక్కరు కూడా దయచేయబడును గాక ప్రభువా ఇదిగో ప్రభు నామకార్థంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీ కొరకు మండించబడాలయ్యా ప్రభువా ప్రతి ఒక్క రిలీజియస్ స్పిరిట్స్ ని యేసు నామములో లయపరుస్తున్నామయ్యా ప్రభువా ప్రతి ఒక్క రిలీజియస్ స్పిరిట్స్ ని యేసులో గద్దిస్తున్నామయ్యా ప్రభువా ఇదిగో ప్రభువా మేమందరం కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ ప్రభు తండ్రి ఇదిగో నడిచే వారుగా ఉందుము గాక నైనా ప్రభువా ఏవి కూడా ప్రభు తండ్రి ఇదిగో నీ కాదు ఏది పని చేయకూడదు నైనా ప్రభువా మా తలంపులు ప్రభు పరిశుద్ధ పరచబడాలైనా ప్రభువా మా ఆలోచనలు ప్రభు నీ ఆలోచనలే ఉండాలి ప్రభువా మా క్రియలు నీ క్రియలై ఉండాలయ్యా ప్రభువా మా కార్యములు నీ కార్యములై ఉండాలయ్యా తండ్రి ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా నేను చేయు కార్యముల కంటే మీరు అత్యధికంగా చేయుదురు అని తండ్రి ప్రభువా ఇదిగో నైనా ప్రభు ఎంత దినాలలో ప్రభు తండ్రి ఇదిగో నీ ఆత్మ చల్లారిపోతుండగా ప్రభు తండ్రి నీ సంఘాలు ప్రభు తండ్రి ఇగో చల్లారిపోతుండగా ప్రభువా నీ బిడ్డలు చల్లారిపోతుండగా నైనా ప్రభువా
నీ అభిషక్తుల్ని లేవనెత్తండి అయ్యా ప్రభువా, నీ అభిషక్తుల్ని లేవనెత్తండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో జరుగుతున్న ప్రతి ఒక్క అటాక్స్ ప్రభువా యేసు నామములో ఆగిపోవును గాక నాయన ప్రభువా. ఎక్కడెక్కడైతే సంఘాలను కూర్చోబెట్టడానికి ప్రభువా తండ్రి నీకు విరోధంగా లేచువారు ప్రభువా, ఒక్క దిక్కు నుండి వస్తున్న శత్రువులు 7 దిక్కుల నుండి పారిపోను గాక నాయన ప్రభువా. ఇదిగో ప్రభువా, దమస్కు మార్గంలో ప్రభువా తండ్రి సౌలు వెళ్ళుచుండగా ప్రభువా ఏ విధంగా అయితే ప్రభువును పట్టబడినో ప్రభువా, ప్రతి ఒక్క సౌలులు నీ నామములో పట్టబడుదురు గాక ప్రభువా, ప్రతి ఒక్క సౌలులు పౌలులుగా మార్చబడుదురు గాక ప్రభువా. ఈ సమయంలో ప్రభువా శోధనకు ప్రభువా, వేదనకు, దుఃఖంలో సేవకులను దర్శించండి అయ్యా ప్రభువా యేసు నామములో ప్రభువా. ఎక్కడెక్కడైతే ఈ సమయంలో ప్రభువా ఆరాధనలు జరుగుతున్నాయో, ఈరోజు జరగబోయే ఆరాధనలో ప్రభువా, ఈరోజు జరగబోయే ప్రతి ఒక్క దాంట్లో ప్రభువా నీ మంట లేచును గాక, నీ మంట రగులును గాక ప్రభువా తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, ప్రతి ఒక్క శత్రువు నాయన ప్రభువా, ఇదిగో ప్రభువా ఏలియా వారు ఉన్నప్పుడు ప్రభువా తండ్రి అగ్ని ఎలాగైతే కుమ్మరించబడి బయలు ప్రవక్తలు ముక్కలు ముక్కలైన ప్రభువా నీ నామములో ప్రభువా ప్రతి ఒక్క విరోధులైన ప్రభువా వీరుడు దూరంగా పారిపోతురు కాక ప్రభువా. నీ భద్రత ప్రభువా నీ సన్నిధికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క సంఘాలకి నీ భద్రత ఉండును గాక, ప్రతి ఒక్క సంఘాలు ప్రభు తండ్రి దుష్టుడు ప్రభు పన్నంగా లయమవును గాక ప్రభువా. నీ సన్నిధి పైన ఏ ఒక్క దుష్టుడి కన్నా పడకూడదయ్యా నాయన ప్రభువా, ఏ ఒక్క దుష్టుడి కన్నా పడకూడదయ్యా ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు నీ కంచేసి కాపాడండి అయ్యా ప్రభువా, నీ కంచేసి భద్రపరచండి అయ్యా ప్రభువా. ప్రతి ఒక్క ప్రభు తండ్రి నీ బిడ్డల పట్ల నీ కంచె కాపుదల ఉండును గాక నాయన ప్రభువా. వాళ్ళు రాకపోకల్లో మీరు తోడుగా ఉందుదురు గాక నాయన ప్రభువా, వాళ్ళ ఎల్లు మార్గాల మీరు తోడుగా ఉందురు గాక నాయన ప్రభువా. నీ దూతల ప్రభు సంచరించుదురు గాక నాయన ప్రభువా, నీ దూతల తోడుగా ఉందుదురు గాక నాయన ప్రభువా. థాంక్యూ లార్డ్. అందరం దట్ట చప్పట్లు కొడదాం. థాంక్యూ లార్డ్. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ బలమైన నీ యొక్క పరాక్రమ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభా, మీకే స్తోత్రం, నీకే స్తోత్రం ప్రభా. ఇదిగో మేము వర్తమానంలోనికి వెళ్ళుచుండగా నీ బలమైన సన్నిధి వాక్యం చెప్తున్న వారిపై ఆంటీపై అంకులపై నీ ఆ మోకాళ్ళలో కీళ్లలోని బలము, శక్తి, అభిషేకము ఇప్పుడే దిగి వచ్చును కాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యము చేత మీరు ఉదక స్నానము చేపించి ప్రభా యేసయ్యా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని ధైర్యపరచమని వేడుకొనిచున్నాం. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నీ యొక్క బలమైన నీ ఆత్మ మా మధ్యలో సంచరింప చేసినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి ప్రతిమిలాడుకొని అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. ఆమేన్. అందరం కలిసి చెప్దాం ఆమేన్. ఆమేన్. స్తోత్రం. దయచేసి అందరం కూడా కూర్చుందాం. These are okay. Praise God, praise God. What a wonderful, wonderful worship we had in the presence of God, Lord God Almighty. Praise God. Trust you all enjoyed the worship. Praise God, praise God, praise God. Hallelujah. Oh, hallelujah. Oh, hallelujah. Anto apahashu asiyaka kanto shapot saham. My beautiful children, Bahakurahantia, I've been waiting, longing for you, even before your worship started. మరి ఆరాధన మొదలు పట్టక ముందే మీ అందరి కొరకు నేను ఇక్కడ కాచి ఉంటిని. మీరందరూ నాకంతా ఎంత నా ప్రేమైన బిడ్డలు కాబట్టి నేను మీ కొరకు వేచి ఉంటిని. And the worship must have lifted you up into the heavenlies. మీరు చేస్తున్న ఆరాధన మరి నా సన్నిధానంకు వచ్చి ఉండండి.
And many of you were in the Holy of Holies. ఎందుకంటే మీరు ఎంతోమంది ఇక్కడ ఉన్నవారు అక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చి ఉన్నారు. Meeting up with your Creator God. మరి మీ సృష్టికర్త అయిన దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నారు. Who longs to be in your midst, who longs to be among you and minister to each one of you. మరి అట్టి సృష్టికర్తవైన దేవుడు మన దగ్గర వచ్చి మన వారికి ఒక్కొక్కరికి కూడా ఆయన పరిచయం చేయాలని ఆయన ఎంతో ఆశించున్నాడు. You have come before the King of Kings, the Lord of Lords, the God of Gods. మరి మీరందరూ కూడా దేవుని సన్నిధానానికి రాజులకు రాజు అయిన ప్రభు వద్దకు వచ్చి ఉన్నారు. And you will come to know why his name is higher than any other name. ఎందుకంటే దాని ద్వారా దేవుని నామము అత్యుత్తమైన నామమని మనందరికీ తెలుసున్నది. The name of Yeshua Messiah. యేసు ప్రభు నామమున, యెహోవా దేవుని నామమున My grace be upon you. My blessings నా be కృప, నా మహిమ, నా ఆశీర్వాదం మీ పైన ఉండను గాక. in Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. ఆమేన్. Amen. Amen. Praise God. Praise God. Praise God. So we all know that today is a special day. మరి ఈ దినం ఒక ప్రత్యేకమైన దినమని మనందరికీ తెలిసిన విషయమే. When Jesus made a triumphant entry into Jerusalem. ఎందుకంటే ఈ దినమును ఆ కాలంలో యేసు ప్రభు విజయవంతుడైన రాజుగా మరి యెరూషలేములోకి ప్రవేశించినాడు. And we call it Palm Sunday. దాన్ని మట్టల ఆదివారం మనం అంటాము. Praise God, praise God, praise God. So we will see the study from Matthew chapter 21. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ విషయం గురించి వివరంగా దేవుని వాక్యం తెలుపుతున్నది. Jesus said no prophet dies outside Jerusalem. మరి యేసు ప్రభు తన వాక్యంలో తెలిపినది ఏమంటే ఎటువంటి ప్రవక్తయు యెరూషలేము బయటన చనిపోడు అని రాసి ఉన్నారు. You know what, my beautiful children, put your hearts into the word of God. మీరందరూ కూడా మనమందరూ కూడా దేవుని వాక్యంలో మునిగి ఉండవాలను. For it is the word of God that edifies you and ministers to you. ప్రతి వారికి కూడా పరిచర్య చేయనది ఏమిటంటే అది దేవుని వాక్యం మాత్రమే. It is the word of God that heals you and gives you a new life. ఆ వాక్యమే మనందరికి కూడా ఒక నూతన జీవితంను మన దేవుడు దాని ద్వారా మనకి ఇస్తున్నాడు. And I'm there with you right now. ఎప్పుడు మీరు ఎక్కడున్నారో ఆ సమయంలో దేవుడు మీ మధ్య నుండి మేము పరిచయం చేస్తున్నాడు. Hallelujah. So you see, Jesus was entering Jerusalem, but before he entered, he gave directions to his disciples. ఆ విధంగా యేసు ప్రభు విజయవంతంగా యెరూషలేములో ప్రవేశించక ముందు తన శిష్యులకు కొన్ని ఆదేశాలు ఇచ్చినాడు. I request Swapna to just come and read that portion. It's from Matthew chapter 21 verses 1 to 5. Matthew chapter 21 verses 1 to 5. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక
పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పుడి. Praise God. Thank you. In Mark chapter 11, Jesus says something different. మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ విషయం వేరే విధముగా దీన్ని వివరించి ఉన్నారు. In Mark chapter 11 and verse 2, Jesus says, 11వ అధ్యాయం 2వ వచనం మీదుగా తెలుస్తున్నది. He says, going to the village opposite you. అక్కడ మీరు చూసినట్టయితే యేసు ఏ విధంగా ఆదేశించారంటే, మీరు వెళ్ళండి, అక్కడ ఎదురుగా కనపడుతున్న గ్రామంలోకి వెళ్ళండి అన్నాడు. And immediately as you enter it, ఆ విధంగా అందరూ అక్కడ వెళ్ళినప్పుడు you will find a colt. అక్కడ ఒక గాడిద పిల్ల కనపడి అన్నాడు. Tied there. అక్కడ దాని గాడిద పిల్లను కట్టి ఉన్నారు. On which no one has yet ever sat. దా గాడిద పిల్ల పైన ఎవరు కూడా ఎప్పుడు కూడా సవారీ చేయలేదు. Untie it and bring it here. అతని ఆ గొర్రె పిల్లను ఆ గాడిద పిల్లను మీరు మరి తాడు విడుచుకొని తీసుకురండి. So in those days people rode on donkeys. అటువంటి సమయంలో ఆ కాలంలో అందరూ కూడా గాడిదల పైన ప్రాణం చేసేవారు. So if you go to Numbers chapter 22, you find that Balaam also was riding a donkey to go to the king. మరి సంఖ్యాకాండము 22వ వచనంలో చూసినట్లయితే బలామును ప్రవక్త కూడా గాడిద పైన మరి దానిపైన కూర్చొని సవారీ చేసి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. And in the book of 2 Kings we find that the Shunammite, when her son was giving up the ghost, she took a donkey and went to the prophet Elisha. అదేవిధంగా మీరు షునమైట్ అనే ఒక స్త్రీ తన కుమారుడు ఎంతో చనిపోయే సమయంలో ఉన్నప్పుడు ఆ కుమారుని కొరకు కూడా గాడిద పైన వెళ్ళి మరి ప్రాణం చేసి ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం, ఎలీషా ప్రవక్త దగ్గర. Why did Jesus want a colt on which nobody had ever sat? మరి యేసు ప్రభు తన గాడిద పిల్ల ఎవరు కూడా ఎప్పుడు కూర్చొని గాడిద పిల్ల ఎందుకు కావాలని అన్నాడు. We find in the book of Esther that the king told Haman to put Mordecai on his own horse on which only the king sat. మరి అదే విధంగా మీరు చూసినట్టయితే ఎస్తర్ గ్రంథంలో మోర్దెకాయిని ఆ దేశంలో రాజు అన్నాడు, నా గుర్రం పైన ఈయన పెట్టి పూర్తిగా మరి ఆ పట్టణంలో తింపండి అని కూడా వచనం చెప్తూ ఉన్నది. So it was an honor to sit upon a horse that nobody else had sat on. కాబట్టి దానివల్ల మనకు తెలుసుకోవాల్సిన విషయం అంటే గుర్రాలపైన సవారీ చేయటం ఎంతో మరి గౌరవవంతమైనది. మరి గాడిద పైన ఎందుకు యేసు ప్రభు వచ్చినాడు? And here Jesus, the Son of God, was coming on a colt on whom no one had ever sat. మీరు చూసినట్టయితే దేవుని కుమారుడు వచ్చి ఒక గాడిద పిల్ల పైన ఎప్పుడు ఎవరు కూడా సవారీ చేయని గాడిద పిల్ల పైన కూర్చొని మరి ఆ విధంగా ప్రయాణం చేశారు. And he was making a triumphant entry. Who makes a triumphant entry into a town? One who has won the victory. మరి అక్కడ ఆ ప్రవేశం ఏ విధంగా చేసినంటే విజయవంతమైన ప్రవేశము యేసు ప్రభు చేసినట్టుగా చూస్తున్నాడు. ఆ విజయవంతమైన ప్రవేశం ఎవరు చేస్తారంటే ఎవరైనా జయించిన వచ్చేవారు ఆ విధంగా వస్తారు. And Jesus was coming to declare, I am going to win a victory over the devil, over sin, over Satan. I am coming into the town of Jerusalem to win the victory. మరి దానికి మీరు చూసినట్టయితే యేసు ప్రభు మనకి ఏం సందేశం చెప్తున్నాడంటే సాతాను శక్తుల పైన సాతాను పైన విజయవంతమయ్యేటకు నేను ఈ గాడిద పిల్లను నేను సవారీ చేసి వస్తూ ఉన్నాను. And Jesus was a king, he was the son of God, but he was coming humbly riding on a donkey. మరి అటువంటి యేసు ప్రభు దేవుని కుమారుడు, రాజులకు రాజైన యేసు ప్రభు ఒక గొర్రె పిల్ల ఒక గాడిద పిల్ల పైన కూర్చొని వస్తున్నాడంటే దానికి కారణం ఏమంటే అతను సాత్వికమైన వాడు, వినవంతుడని మనం గుర్తించాలి. He had established a kingdom which nobody ever saw.
మరి ఆయన ఒక తన రాజ్యాన్ని మన ప్రపంచంలో సృష్టించినాడు. ఆ రాజ్యం ఎవరు చూడలేదు. He had established a kingdom where in the hearts of the people and won them towards God. మరి ఆయన ఏం చేసినాడు? యేసుప్రభు చేసిందంటే, సాధించినది ఏమిటంటే, తన రాజ్యంలో మనుషులలో వారి హృదయాల్లో తన రాజ్యాన్ని సృష్టించిన తర్వాత జయవంతంగా మరి వస్తున్నాడు. He had established a kingdom nobody saw except people with changed lives. They showed that they were different. That is the kind of kingdom he established. మరి యేసు ప్రభు ఎటువంటి రాజ్యాన్ని సృష్టించినాడంటే, ఆ రాజ్యం ఎవరు చూడలేరు, కానీ యేసు ప్రభును అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆ రాజ్యం చూడగలరు. And here he was making a declaration, and all the poor people, the simple people, instead of welcoming him with soldiers, they welcomed him with palm branches. They welcomed him with their coats. They put it on the colt instead of putting a saddle and a golden crown upon his head. He was going to come into Jerusalem to wear a crown of thorns. మరి ఒక మహారాజు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటాడంటే, ఎంతో ఆడంబరముగా కిరీటం వేసుకొని ఎన్నో మంచి మంచి వస్త్రాలు వేసుకొని మరి వస్తాడు. కానీ యేసు ప్రభు ఏ విధంగా వచ్చాడంటే, అక్కడ ఉన్నవారు ఎవరంటే, ఎవరైనా పెద్దవాళ్ళు, ధనికులు కాదు, బీదలు, మరి చాలా మరి అన్యులు, ఇటువంటి వారు అక్కడ వచ్చారు. వారు తమ వస్త్రాలను వారి పైన వేసి దానిపైన వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఈయన ఆడంబరంగా రాలేదు యేసు ప్రభు. So you must have heard this message a lot of times. So I cried to God. I said, God, give the Rhema word, something different that will open our hearts and our minds and come to know how awesome was this establisher of kingdoms in people's hearts. మరి సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే, అటువంటిది జరగండి అనేది మన దృష్టిలో రాదు. ఎవరైనా రాజులకు రాజు అయిన మహారాజు అయిన వాడు ఆ విధంగా రాడు, ఈ విధంగా సాత్వికంగా మనం అనుకుంటాడు. కానీ యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఈ విధంగా ఒక జయవంతమైన ప్రవేశం చేసినట్టు చూస్తున్నాం. And God led me to Zechariah chapter 9 verse 9. మరి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ వాక్యం ఇదిగా రాసి ఉన్నది. The book of Zechariah, ulta you see from Matthew, ulta if you see, first will come Malachi, the last book, and before that the book of Zechariah. మలాకి ముందు ఇది వస్తుంది, అంటే మత్తయి సువార్త, దాని తర్వాత వెనక పాత నిబంధన వెళ్ళిన చోట మత్తయి సువార్త, మలాకి సువార్త, దాని తర్వాత జకర్యా వస్తుంది. So Zechariah prophesied it in Zechariah chapter 9 and verse 9. జకర్యా సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. So it says like this. ఆ వాక్యం ఈ విధంగా తెలుపుతున్నది. It says, rejoice greatly, O daughter of Zion. ఆ జాయన కుమార్తె, నువ్వు ఎంతో ఆనంద సంతోషంతో మరి నువ్వు ప్రవచించము. Shout in triumph, O daughter of Jerusalem. యెరూషలేం కుమార్తె కొరకే నువ్వు ఎంతో మరి అద్భుతంగా మరి ఎంతో గౌరవంగా మాట్లాడము. Behold, your king is coming to you. ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. He is just and endowed with salvation. ఎందుకంటే ఆయన ద్వారానే అందరికీ రక్షణ కలుగును. Humble and mounted on a donkey. సాత్వికుడై మరి ఒక గాడిద పైన సవారీ చేస్తూ వస్తున్నాడు. Even on a colt, the foal of a donkey. ఎందుకంటే ఒక గాడిద కాదు, గాడిద పిల్ల పైన కూర్చొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. So he is asking us also to rejoice because we are of the kingdom of Zion. Zion was the city of David, and whenever the Bible refers to Zion, it is referring to us also who are members of the kingdom of God. మనమందరం కూడా ఏ దేశానికి సంబంధించిన వారం అంటే జైన దేశం. జైన దేశం బైబిల్ గ్రంథంలో అంటే దావీదు యొక్క రాజ్యంగా మనం చూస్తున్నాం. కనమంతా దావీదు రాజ్యానికి మరి మనమందరం కూడా సిటిజన్స్. Shout in triumph, O daughter of Jerusalem. So you and I are citizens of
Jerusalem. We are citizens and daughters of Zion, the city of God, which is going to come down from heaven. It is called New Jerusalem, of which you and I are members. కానీ మనం దేనికి సిటిజన్స్, ఏ దేశానికి మనం సిటిజన్స్ అంటే జైన దేశం అంటే అది దేవుడు తీసుకువచ్చే దేశానికి మనం అందరికి కూడా దానికి సిటిజన్స్ అని మనం తెలుసుకోవాలి. And he is humble and mounted on a donkey. మరి అతను చాలా సాత్వికుడై ఒక గాడిద పిల్ల పైన నిలబడి కూర్చొని వచ్చినాడు. He is humble. Imagine, he is humble. Jesus has existed forever and ever in the eternities in heaven. And when he came down to earth, Paul is telling us in Colossians chapter 1 and verses 15 and 16, Paul is telling us about who is Jesus. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు ఎటువంటి వాడు, ఎవరు, ఎటువంటి మరి మహాదేవుడని అక్కడ తెలుపుతున్నది. కొలెషన్ గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనములు మనం చదివినట్లా మనకు తెలుస్తుంది ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన సృష్టితో సమయంలో ఉన్నాడు, ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నాడు, సదాకాలం ఉన్నవాడు. కాబట్టి సృష్టిలో కూడా యేసు ప్రభు ఉన్నట్టుగా మన ఆ వాక్యం తెలుపుతున్నది. Would you come and read it, please? Yes, Sapna. Colossians chapter 1 verses కొలెషన్ గ్రంథము 1వ అధ్యాయము 15-16 వచనం 15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవియు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. Yes, thank you so much. So Jesus is the image of the invisible God. మరి మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఎవరి స్వరూపం అంటే ఎవరు చూడని దేవుని స్వరూపం, అదృశ్యుడైన దేవుని స్వరూపము అని ఇక్కడ వాక్యంలో మనకు రాసి. So God is spirit and he is invisible. No man has ever seen God and no man can see God and stay alive. If you see God, you will die right there and then. మరి దేవుడు ఒక ఆత్మ అంటే మనం చూడలేమన్నమాట. అటువంటి దేవుని చూసినా కూడా చూసిన వారు మరి చనిపోతారు అని గ్రంథంలో రాసి ఉన్నది. So if God looks in a mirror, you keep a big mirror here and let God look into that mirror, what will look back at you? Jesus will look back at you from that mirror. మరి మీరు చూసినట్టయితే ఒకవేళ దేవుడు ఒక పెద్ద అద్దంలో చూస్తూ ఉన్నాడంటే ఎవరి ప్రతిబింబం అక్కడ కనపడుతుందంటే యేసు ప్రభు యొక్క ప్రతిబింబం కనపడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. And it is this Jesus that created the heavens, the earth and everything. God created it by Jesus, through Jesus, for Jesus. He is the heir. To him belongs everything that is created. మరి మీరు లేఖంలో చూసినట్టయితే యేసు ప్రభు సృష్టి సమయంలో ఉన్నాడు. ఆయన సృష్టించిన వాడు, సృష్టి ఆయన కొరకు, మరి ఆయన కొరకు మాత్రమే సృష్టించినది అని ఇక్కడ వాక్యం మనకు తెలుపుతున్నది. Everything in heaven and on earth and under the earth, everything that you see and what you do not see, everything is created by Jesus and for Jesus and through Jesus. మరి మీకు మనకు కనపడుతున్నది, కనపడనిది అన్నిటిని కూడా సృష్టించినది యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు తన కోసం సృష్టించినాడు, తన ద్వారా సృష్టించినాడు అనే విషయం మనం వాక్యం మనకు తెలుపుతున్నది. And he is before everything else. మరి
ప్రతి ఏది లేక మునిపే ఆయన ఉన్నాడు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. And here he is, the owner of everything, the creator of everything, coming, riding humbly on a donkey. అటువంటి మహోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు దేనిపైన సవారి చేసి వస్తున్నాడంటే ఒక గాడిద పిల్ల పైన సవారి చేసి వస్తున్నాడు అని మన ఆశ్చర్యకరమైన విషయం మనం చూస్తున్నాం. All thrones and dominions and power belong to Jesus. You know, there are powers in the universe. The Bible says there are many lords and many gods, and I experienced it. ఎందుకంటే మన యూనివర్స్ అంటే ఈ పూర్తి భూగోళంలో ఎటువంటి ఉన్న రాజ్యాలు ఉన్నాయి, వేరు వేరే విధమైన రాజులు ఉన్నారు అనే విషయం. కానీ వాటికి అన్నిటికి కూడా సృష్టికర్త యేసు ప్రభు, మరి వాటిపైన అధికారం చెలాయించేవాడు కూడా యేసు ప్రభు. 14 years ago, my leg broke into 2 pieces and I had a very big surgery. And that night, everyone went to sleep. And I also went to sleep. Then, from the universe, I can say only to you, from the universe far away, voices are asking me, voices asking me, which God? You are talking of God. Which God? Which God? మరి కొన్ని సంవత్సరం ముందు నాకు కాలు విరిగి నేను గాయపడి ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరు నిద్రపోతున్నారు, నేను కూడా నిద్రపోతున్నాను. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో మరి యూనివర్స్ నుంచి కొంతమంది నన్ను అడుగుతున్నారు, ఏ దేవుణ్ణి నువ్వు సేవించున్నావో ఆ దేవుడు ఎవరు అని నన్ను ప్రశ్నించినారు. It was not a human voice. It was a voice resounding from somewhere in the universe. So I said, the God of Abraham, Isaac and Jacob, that is my God. మరి అటువంటి సమయంలో నాకు తెలిసిందేమంటే వింటున్న శబ్దము అది ఎంతో దూరం నుంచి ఒక యూనివర్స్ అంటే ఆ శబ్దం వేరుగా నా దగ్గరికి వస్తున్నది. అది మానవులు మాట్లాడే శబ్దం కాదు, ఆ దేవుడి నుంచి వచ్చే శబ్దం అని నన్ను గ్రహించినాను. Again the same resounding voice. It was not a human voice, it was from somewhere in outer space. I could sense that. Again it asked, which God? Which God? So I said, the triune God, the Lord God Almighty, Jesus and Holy Spirit, the triune God is my God. మరి అటువంటి సమయంలో నేను ఆ వాక్యం దేవుని ఈ విధంగా నా శబ్దాన్ని వింటున్నప్పుడు, మాట వింటున్నప్పుడు నాకు తెలిసింది అది మనుషుల మాటలు కాదు, దేవుని నుంచి వస్తున్న మాటలని. నేను అప్పుడు జవాబు ఇచ్చినాను, నేను త్రియేకుడైన దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తున్నాను అనే జవాబు నేను ఇచ్చినాను. Again and again throughout the night, from the depths of the universe, that inhuman voices asking me, which God, which God, which God? And I'm telling him, the triune God, Father God, Jesus, Holy Spirit God, that's my God. The God of Abraham, Isaac and Jacob, that's my God. And that continued the whole night. I said, I'm not giving up. I was on the sedatives, I should be asleep, but I was talking to the lords and gods and the rulers that there are in the universe. The Bible tells us, doesn't it? Paul tells us there are many lords and many gods. And I experienced it. I said, you are not giving up? I'm not giving up either. Better you hear who is my God. Better you hear. That was the test that I went through. And many other tests after that. నాకు తెలిసినది ఏమంటే రాత్రంతా కూడా నేను నిద్రించవలసిన సమయం అది, కానీ నాకు నిద్ర రాలేదు. ఈ విధంగా నేను వింటూనే ఉన్నాను ఆ శబ్దాన్ని, ఆ ఎవరో నన్ను అడుగుతున్నది. నేను చూసింది ఏమంటే అది అక్కడున్న ఆ యూనివర్స్లో ఉన్న వేరు మరి దేవతలు వీరందరూ నన్ను అడుగుతున్నారేమో అని అనుకొని నేను ఒకటే మాట చెప్తూ ఉన్నాను, అది త్రియేకమైన దేవుడే నా దేవుడు అని నేను మరి వారికి జవాబిస్తూ ఉన్నాను. And this God who has created everything seen, unseen, people expected him to come riding on a horse, come and destroy the Roman Empire and win victory for the Jews. But here, the creator, the owner,
the preserver, the heir of all things, the firstborn of creation, is coming riding on a donkey. మరి మీరు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా దేవుడు ఏ విధంగా మరి ఇజ్రాయెల్కు కనిపించినాడంటే మరి అగ్ని స్తంభం ద్వారా కనిపించాడు, లేదా మరి మేఘంలో కనిపించాడు. కానీ మీరు చూసినట్టే ఇప్పుడు దేవుడు మన దగ్గరికి ఒక యేసు ప్రభు గొర్రె పైన మరి సవారి చేస్తూ వస్తున్నాడు సాత్వికుడిగా. And this God says openly, clearly in John chapter 10 and verse 30, he says openly, clearly, I and the Father are one. We are one and the same. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభు ఖండితంగా చెప్తున్నాడు ఏమిటంటే, ఒకటి నేను నా తండ్రి అన్న దేవుడు మేము ఒకటే అని అక్కడ మరి దేవుడు మనకు ఖండితంగా యేసు ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం. And he is so humble, he is equal to God, okay, but he is so humble, he humbles himself before God also. మరి అతడు యేసు ప్రభు దేవునితో సమానుడైనా కానీ ఒక మంచి మానవుని కంటే తక్కువగా తన్ను తాను తగ్గించుకొని వినయపూర్వకంగా వచ్చినట్టుగా చూస్తున్నాం. He says in John chapter 5 and verse 19. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో మరి ఈ విధంగా వాక్యం రాస్తున్నది. He says, truly, truly, I say to you, the Son can do nothing. మరి మీకు నిజంగా చెప్తున్నది ఏమంటే, దేవుని కుమారుడు ఏమి చేయలేడు, కానీ the Son can do nothing by himself. తను తాను ఏం చేయలేడు అని అక్కడ మరి యేసు ప్రభు మనకు తెలుపుతున్నాడు. Unless it is something he sees the Father doing. మరి దేవుడు ఆ విధముగా చేస్తున్నది చూసినదే కుమారుడు దేవుని యేసు ప్రభు చేయగలడు అని మనకు ఆ విషయం ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు తెలుస్తున్నాడు. For whatever the Father does, these things the Son also does in like manner. అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్నాడో అదే కార్యాన్ని యేసు ప్రభు కూడా చేస్తూ ఉన్నాడు. He who is creator and everything belongs to him is humbling himself before God the Father, saying, I do nothing. See, he can do everything, but he says, I do nothing. I do only what I see the Father doing. మరి యేసు ప్రభు తండ్రి దేవుడు ఒకరే. యేసు ప్రభు కూడా శక్తిమంతుడే, దేవునితో సమానంగా ఉన్నాడు. కానీ తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఏం చేయలేను, నా తండ్రి దేవుడు చేసేదే నేను చూసి చేస్తాను అన్నాడు. అటువంటి వినయపూర్వకంగా తను తాను తగ్గించుకున్నాడు అని మరి గ్రహించాలి. And in verse 20 he says, 20వ అధ్యాయం 20వ వాక్యము 20వ వచనం ఈ విధంగా చెప్తున్నది, for the Father loves the Son. మరి దేవుడు తన కుమారుని ప్రేమించున్నాడు and shows him all things. అతనికి యేసు ప్రభు తన కుమారునికి తను చే ప్రతి కార్యం కూడా అదే అతనికి చూపిస్తున్నాడు. Shows him all things that he himself is doing. యేసు ప్రభు దేవుడు చే ప్రతి కార్యం కూడా తన కుమారునికి తెలుపుతున్నాడు. And the Father will show him greater works than these. మరి యేసు ప్రభు చే కార్యాలు కూడా తన తండ్రి చే కార్యాల కంటే మరి ఇంకో చేయగలడు. So that you will marvel. కాబట్టి మనమందరూ కూడా దీన్ని చూసి సంతోషించము. So see how humble he is. He's giving all the glory to God the Father. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు ఏ విధంగా పూర్తి మహిమ తన తండ్రి దేవునికి చెల్లించున్నాడు. Examine your life. I must examine my life. When something good happens, we think we done it. మరి మీరు చూసినట్టయితే మన జీవితాల్లో కూడా మనం ఎల్లప్పుడూ మనల్ని హెచ్చించుకుంటాం. నేను చేసింది అని అంటాం. మనం ఎల్లప్పుడూ తగ్గించుకుంటామా? And when someone is healed or blessed, we think we did it. ఎవరైనా కూడా స్వస్థత పొందినట్టయితే ఏమంటాము? నేను ప్రార్థన చేస్తే
ఆయనకు స్వస్థత But కలిగింది. we can do nothing. It is the Holy Spirit who does everything in us and through us for the మరి glory of God. మనము ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే మనలో మనం ఏం చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి విషయం జరుగుతుంది. And in verse 26 of John chapter 5, Jesus says, 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా వివరంగా వ్రాసి ఉన్నది. For just as the Father has life in himself, just as the Father has life in himself, ఏ విధంగా దేవునిలో మరి వెలుగు ఉన్నదో even so he gave to the Son also to have life in himself. అదే విధంగా దేవుడు తన క్రాంతిని తన వెలుగును తన కుమారునికి ఇచ్చి ఉన్నాడు. And God has given all judgment into the hands of Jesus. మరి పూర్తి తీర్పు చేయుట అధికారం కూడా దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. And in verse 30 he humbles himself even more. Verse 30 of John chapter 5. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో చూసినట్టయితే ఇంకా తను తాను తగ్గించుకున్నట్టుగా యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు. He says, I can do nothing on my own initiative. Do you think Jesus can do nothing? What do you think? I mean, he can do anything and everything, but here he's saying to the people, I can do nothing of my own initiative. మీరు చూసినట్టయితే యేసు ప్రభు అక్కడ చెప్తున్నది ఏమంటే నా వల్ల ఏం సాధ్యం కాదు అంటున్నాడు. మనం అది నమ్మగలమా? కానీ తన సాత్వికము చూపుటకై మనకి చెప్తున్నాడు. కానీ ప్రతిది కూడా యేసు ప్రభు వల్ల సాధ్యమే. As I hear, I judge. As I hear, I judge. మరి ఆయన విన్న తర్వాతే మనకు తీర్పిస్తాడని అక్కడ రాసినది. And my judgment is just. నేను చేసిన తీర్పు వచ్చి న్యాయపూర్వకమైన తీర్పు. Because I do not seek my own will. ఎందుకంటే నేను చేసేది నాకు ఇష్ట ప్రకారం కాదు, but the will of him who sent me. కానీ నన్ను పంపించిన దేవుని ఇష్ట ప్రకారమే నేను చేస్తాను. So when we pass our exam, we think what clever people we are. We studied hard, we did well, all glory is ours. మరి మీరు చూసేటైతే ఒక మనం పరీక్షలో ఉత్తీర్ణ అయితే ఏమనుకుంటామంటే నేను చేసిన చాలా ఎంతో నేను పరిశ్రమ చేశాను, ఎంతో బాగా చదివినాను కాబట్టి మంచి మార్కులతో పాస్ అయినా అనుకుంటాం. Or when you get a promotion, you think what a good worker I am, how diligently I worked, how nicely I worked. It is my own effort that I got my promotion. మనం అనుకుంటాం ఏమంటే ఇదంతా నేను చేసిన నా పనితనము నా తెలివితే వినియోగించి నేను చేశాను కాబట్టి ఈ పరీక్షలో ఇంత బాగా నేను ఉత్తీర్ణమైన అంటాం. And when people praise us, we think, wow, I'm better than the rest. I'm so good. I really am. I'm not like them. Like in the prayer of the Pharisee and the tax collector, the Pharisee said, bah, what a good man I am. I fast twice a week. I give all my tithes. I don't do adultery. I'm such a good man. That wicked tax collector, look at him. He can't even look up to heaven. Fella is crying. What a wicked man. But it was ulta. మరి మీరు చూసినట్టయితే ఒక పరిసయ్యుడు, ఒక ట్యాక్స్ కలెక్టర్, పన్నులు తీసుకునేవాడు, ఇద్దరు కూడా దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు ప్రార్థిస్తున్నారు. మనకు తెలిసిన విషయమే. పరిసయ్యుడు ఏమన్నాడంటే, ప్రభా నేను ఎంతో వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, పూర్తి నా పన్నులు చెల్లిస్తున్నాను, నా 10వ వంతును కూడా ఇస్తున్నాను, ఇస్తున్నా తన గురించి గొప్పగా మాట్లాడున్నారు. మరి ఆఖరిలో ఏమన్నాడంటే ఈ ట్యాక్స్ కలెక్టర్ కంటే అంత బాగున్నాడు. కానీ ట్యాక్స్ కలెక్టర్ ఏమన్నాడంటే దేవుని ప్రభా నేను ఎందుకు పనికిమాలిన వాడిని, పాపిని, కాబట్టి నువ్వు నన్ను అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇద్దరిలో ఉత్తమమైన వాడు ఎవరు అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నాడు. కాబట్టి తాము తగ్గించుకున్నవాడు దేవుడు ఎప్పుడు వారికి ఆదరిస్తాడు. So we many times are like that Pharisee. We are so good. Bah, we got it all. Bah, God is so good because I'm good.
Let me put my collar up, and pride enters our heart. And what does Jesus say? The humble will be exalted and the proud will be brought down. అదేవిధంగా మనం అనుకుంటాం, నేను ఎందుతో చర్చికి పోతూ ఉంటాను, రెగ్యులర్గా ఉంటా, అది చేస్తాను, దేవుని కొరకు అది చేస్తున్నాను నిజంగా అనుకుంటారు. కానీ మనలో సాత్వికం లేని ఎడల దేవుడు అంటున్నాడంటే, నేను సాత్వికలను పైకి ఎత్తుతాను, గర్వించి వారిని కింద దింపుతాను అన్నాడు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తించి జ్ఞాపకం పెట్టుకోవాలి. And Jesus humbled himself so much that he became obedient to death on the cross. He agreed, I'll become worse than the worst criminal. I'll die on the cross so that the whole world may not die and suffer in hellfire. Yes, God, that's your plan for me. I'll do it. And he bore the burden on the cross of Calvary. And that is why he was making a triumphant entry into Jerusalem. Why? Because he knew, I'm going to listen to the Father. I'll do what the Father wants. So he entered triumphantly, holding his head high on top of a colt, the foal of an ass. He came. Jesus came like that. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభును తను తాను ఎంత తగ్గించుకున్నాడంటే, శిలువ మరణం పొందేటట్టు కూడా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే అది అతి క్రిమినల్స్ అంటారు, ఎంతో అయోగ్యుడైన క్రిమినల్స్ చేసే, అది వారు చేసే పాపానికి శిలువ మరణం అవుతుంది. కానీ దానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు, ఎందుకంటే అంత తను తాను తగ్గించుకున్నాడు. అటువంటి సాత్వికం ఉన్నవాడు అని మనం గుర్తించాలి. And Paul gives us this advice. Would you come, Swapna, and read 2 Philippians? Philippians chapter 2, verse 3 till verse 11. ఫిలిప్పీయుల గ్రంథము 2వ అధ్యాయము 3 to 11. 3 నుంచి 11వ వచనం వరకు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Thank you so much. Thank you. So Jesus is telling us, don't think that you are the most important person around. You think that the other person is more important and treat that other person more important than yourself. Did Jesus do that? మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు ఎప్పుడైనా చెప్పినాడా, నేను అందరికంటే ఎక్కువ ఉత్తమమైన దశలో ఉన్నాను, మీరందరు కిందన ఉన్నారని అన్నాడా? ఎప్పుడు అనలేదు. He says, don't think of your own interest. How will I be happy? How will I be comfortable? How will I get the best of things? He said, don't think of your own self. People take bribes. They put down the other person, talk ill about them to the boss. Why? So that they will rise high. But Jesus is saying, don't do that. You think that the other person, you think what will benefit him, and then you live accordingly. Don't think only what will benefit yourself.
think what will benefit others. మరి మనం ఏం నార్మల్గా చేస్తామంటే మన కొరకు వేరే వాడిని ఏమైనా చేయొచ్చు, మనకు లాభం వస్తుందంటే ఏమైనా చేసేస్తాం. నార్మల్గా మీరు చూసినట్టయితే ఎక్కడ చూడ పనిలో వృత్తిలో ఉన్నప్పుడు కూడా కింద వాడిని మన ముందు వెన్నవాడిని చూస్తామో వాడిని కింద దింపేస్తాం, మనం పైకి పోతాం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్పడం లేదు. దేవుని వాక్యం యేసు ప్రభు మనకు చెప్తుందేమంటే మీకంటే మీ ముందు వారిని హెచ్చులుగా ఎంచుకోండి, మీరు తగ్గించుకోండి అని మనకు ఆయన దేవుడు మనకు ఈ విషయం తెలుపుతున్నాడు. We should have what attitude? Attitude that Jesus had. మరి మనకి ఎటువంటి మన జీవితంలో మనం ఉండాలంటే దేవుని యేసు ప్రభు ఒక యాటిట్యూడ్ అంటే అటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. In John chapter 10 and verse 30 we saw Jesus says what? I and the Father are one, but yet he did not think himself equal to God. He did not think I'll say I'm same as God. To tell మరి మీరు చూసినట్టయితే నేను నాకు తండ్రి ఒకటే అన్నాడు మా యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో. కానీ ఆయన ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకున్నాడు. నేను అనలే నేను దేవునితో సమానం కాబట్టి నేను పైన ఉంటానని. కాబట్టి ఈ విషయం కూడా మనం గ్రహించాలి. మనం కూడా మన జీవితంలో ఏ విధంగా వినయపూర్వకంగా సాత్యంగా జీవించాలి. But what did he do? He gave up everything of Godhead that was in him, all the omniscient, omnipotent, all the characteristics that made him God. He gave it up and became 100% human like you and me. మరి తను తాను పూర్తిగా ఉన్న దేవుడిగా ఉన్న లక్షణాలు అన్నిటిని కూడా తనలో తాను తీసుకొని దాటిని బయటికి వేసి ఒక సామాన్య మానవుడిగా మన దగ్గర జీవించినట్టుగా మనం యేసు ప్రభువును చూస్తున్నాం. And he became a servant. A bond servant means a slave. Jesus became a slave, a bond servant. మరి యేసు ప్రభు తను తాను ఎందుకు తగ్గించుకున్నాడంటే ఒక సేవకుడిగా సేవుని కంటే ఇంకా కింద బానిసగా ఉన్నాడు అని మన తను తాను తగ్గించుకున్నాడు అని మనం చూస్తున్నాం. And he obeyed God with his free will. He obeyed God with his free will, and with his free will he died and gave up everything. మరి యేసు ప్రభు ఫ్రీ విల్ అంటే ఆయన ఎవరికి చెప్పలేదు ఈ విధంగా చేయమని తను తాను స్వాతంత్రంగా తను తాను అప్పగించుకున్నాడు. దేవుడు చెప్పిన ప్రకారము ఇష్ట ప్రకారము తన జీవితాన్ని నడిచినాడు అని చూస్తున్నాం. And because he obeyed God so fully, God lifted him to the highest position in creation. తను తాను ఎంతో తగ్గించుకున్నాడంటే దేవుడు ఆయనను ఏ విధంగా ఆశీర్వదించాడంటే తన కుడి పార్శ్వంలో కూర్చోపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. And God gave him a name above every other name, so that at the name of Jesus every tongue would confess, yes, yes, he's God, and every knee would bow down and say, yes, he's God. So today we are doing that, and in the future everybody will see him coming in the air, and they will despair because they are not going up in the rapture. Then their eyes will open, and then they will see, yes, he is God. మనల్ని మనం తగ్గించుకొని యేసు ప్రభు చెప్పిన మార్గంలో ఒక ఉదాహరణ మనం జీవితంలో నడిచినట్ల దేవుని రెండో రాకడ వచ్చినప్పుడు మిమ్మల్ని ఇప్పుడు గుర్తించిన వారు ఆ సమయంలో గుర్తిస్తారు. మీరు దేవుని బిడ్డలు, మరి దేవుని ద్వారా ఎన్నుకున్న వారు దేవునితో సమానులైన విషయం మనకు వారందరూ వారు తెలుసుకుంటారు. And so we all like to be lifted high, we feel good. So for that you crush yourself, crush your heart, repent and tell him, Lord, I'm a sinner. Like Peter said, get away from me, God, I'm a sinner. We also should have that attitude. Lord, I am a sinner, I'm a sinner, I repent, yet I know I'm a sinner. I am so conscious of it myself, and I shed tears. When God starts talking to me, I can only shed tears. I say, why God?
Why me, God? Like that, if each one of us humbles herself and himself, you too will be blessed with the spiritual gifts which he gives. And Jesus can know it if you are humbling yourself truly, or you are a hypocrite and doing it for showing to people. Jesus knows everything. The depths of our hearts, our intentions and attitudes are all known to God. మరి మనం కూడా మన జీవితాల్లో యేసుప్రభు ఏ విధంగా సాత్వికుడై తను తాను తగ్గించుకున్నాడో, కానీ దేవుడు ఆయన చేసిన వినయం చూసి ఏ విధంగా తన కుడి పార్శ్వంలో తీసుకున్నాడో, అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం నడిచినట్ల వినయంతో తమను తాను తగ్గించుకొని విధేయత దేవునితో చూసి నడిచినట్ల దేవుడు కూడా మనల్ని గుర్తించి మనకు కావాల్సిన స్థానము పరలోకంలో ఇస్తాడు అనే విషయం మనం గ్రహించాలి. So Jesus came making the triumphant entry into Jerusalem as a servant of servants. He was the servant of servants, and he was going on a donkey to show to the world, yes, I'm going to become nothing, but I'm going to crush the head of Satan and defeat him on the cross of Calvary. So he came triumphantly. Why? Because he had come to win the war against sin and death. He had come to win that battle. So he was making a triumphant entry on a donkey. మరి మీరు చూసినట్లయితే ఆ విధంగా యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినాడు విజయవంతంగా. అంటే ఆయన సాధించిన విజయం ఏమంటే సేవకుడి కింద కూడా తాను ఉండి, కానీ సాతాను పైన పూర్తిగా విజయం సాధించాడు. సాతాను పూర్తిగా శిలువ మరణంలో ఆయన పూర్తిగా సాతాను మరి జయించినాడు. ఆ జయం తీసుకుని వస్తున్నాడు అనే విషయం మనం గ్రహించాలి. And I just told you from Philippians chapter 2 that because he humbled himself, he's going to, every knee will bow down to him, every tongue will confess to him, and his name will be above every other name. And it's going to happen very soon. He's going to come riding on a horse as a victorious king. మరి ఆ సమయం రానున్నది. యేసు ప్రభు విజయవంతుడై ఒక అశ్వం పైన దాని సారథి మరి దాని వస్తున్నాడు. అటువంటి విజయవంతంగా వచ్చే రెండో రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. మనల్ని తగ్గించుకొని ఏ విధంగా యేసు ప్రభు తగ్గించుకున్నాడో అదేవిధంగా మనల్ని తగ్గించి సాత్వికులై అటువంటి జీవితాలు జీవించాలి. He is coming as a victor on a white horse. Come and read it. Revelation chapter 19 verses 11 to 16. Revelation chapter 19 verses 11 to 16. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనములు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 16 వచనములు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటం నుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీదను వ్రాయబడి ఉన్నది. So he's coming riding on a white horse with the armies of
angels with the armies of heaven following him. మీరు చూసినట్టయితే దాంట్లో రాసింది వివరంకేమంటే ఆయన ఒక శ్వేత గుర్రం పైన వచ్చి విజయవంతమైన దేవుడుగా ఎంతో దేవదూతలు ఉండి దాని ద్వారా ఆయన మనకు రెండో రాకడలో రానున్నాడు అనే విషయం అక్కడ రాసినది. And he's called faithful and true. దేవుడు అటువంటి సమయంలో మనల్ని గుర్తించరు కాక. And his eyes are like a flame of fire. మరి అతని కన్నులు చూసినట్టయితే ఒక జ్వాలపూరితమైన అగ్నివలగా ఉన్నాడు. And he's wearing a crown of jewels. మరి ఆయన ఒక వజ్రాలతో వైడూర్యాలతో ఉండే ఒక కిరీటం ధరించి వచ్చాడు. Every king wears a crown. So now the second time he comes, he is wearing a crown with all the precious stones. మరి రెండోసారి యేసు ప్రభు వచ్చేటప్పుడు అటువంటి కిరీటము ధరించి మరి వస్తున్నాడని వాక్యం రాస్తున్నది. His name is the Word of God. ఇది దేవుని వాక్యం ప్రకారం రాసుకున్నది. And from his mouth comes a double-edged sword with which he'll strike the nations. What is the double-edged sword? The Word of God. రెండు కంచెల వంటి ఖడ్గము అంటే దేవుని వాక్యముతో ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయం కూడా రాసి ఉన్నది. And he's called the King of Kings, the Lord of Lords, the God of Gods. మరి అతనికి రాజులకు రాబో ప్రభులకు రాబో దేవునికి దేవుడు అని. And he's going to make a triumphal entry into the world, not just Jerusalem, but into the world to defeat all the satanic forces and win the victory for the Lord God Almighty. మరి యెరూషలేములో ప్రవేశించినట్టు కాదు, అతను పూర్తి ప్రపంచంలో యేసు ప్రభు ప్రపంచంలో వచ్చి ఇక్కడ ఉన్న సాతాను శక్తులు అధికార శక్తులు అన్నిటిని కూడా ఆ విధంగా ధ్వంసం చేస్తాడు. So do you want to be exalted? ఎందుకంటే ఆ సమయంలో అందరు కూడా దేవునితో హెచ్చబడతారు. Learn to give up yourself for others. కాబట్టి వేరే వారి గురించి మీరు తాను తగ్గించుకోండి. Become an intercessor and weep and cry to God for others. మరి మనం అందరూ కూడా వేరే వారి కొరకు ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టుకోవాలి. Become a worshipper and worship God, because those who are worshippers and intercessors, they are very close to God's heart. Why? Because they are doing it for others, to lift others up and not themselves and their own children and their own families. కానీ దేవుని వేరే వారి కొరకు ప్రార్థించి వారు ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటారు. వేరే వారి గురించి ప్రార్థించిన వారిని దేవుడు ఎంతో వారికి ప్రాముఖ్యత ఇస్తాడు. ఎందుకంటే అటువంటి వారిని ఆయన ఎంతో ప్రేమిస్తాడు, వారిని తను హెచ్చిస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. And Jesus is going to make a triumphal entry not just in Jerusalem but in the whole world as King of Kings, Lord of Lords, God of Gods, coming on a white horse with the armies of heaven. And if he is exalted like this, you and I will also be exalted if we humble ourselves. ఆ రెండో రాకడలో యేసు ప్రభు రాజులకు రాజు ప్రభుగా మరి వస్తున్నాడు. అటువంటి సమయంలో మనందరికి కూడా అటువంటి సమయం కొరకు వేచి ఉండాలి. So let us thank the Lord God Almighty for his words in the scriptures. మనందరూ కూడా దేవుని కొరకు ప్రార్థిస్తాము. ఈ వాక్యం Let us pray. మనందరూ ప్రార్థిస్తాము. Father in heaven, we thank you and praise you for your holy words that give us a purpose in life and a hope in life. ప్రభా, మీరు ఇచ్చిన వాక్యం ద్వారా మా జీవితంలో మార్గం తెలిపినందుకు మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. Make us humble in your sight. ప్రభా, మీ ముందు మమ్మల్ని అందరినీ కూడా మీరు ఒక మరి వినమైన తగ్గించి చూడండి ప్రభా. Take our will power and make it your will, Lord. నీ ప్రభావం మా జీవితంలో జరిగినట్టు చేయండి ప్రభా. We offer ourselves as living sacrifices unto you, mighty God. ప్రభా, మమ్మల్ని సజీవ యాగములుగా మీ కొరకు మేము సమర్పించుకుంటున్నాం ప్రభా. We do it because we love you and not just to rise high, Lord. We do it because we love you. ఎందుకు ప్రభా మేము కార్యం చేయనున్నామంటే మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం ప్రభా.
దాని కొరకు మమ్మల్ని సాత్వికులుగా చేయి మీ దగ్గరికి వచ్చేట్టు చేయండి ప్రభా. Jesus, you said, greater love hath no man than this, that he gave his life for his friends, O Lord. So help us have that kind of love for the glory of your name. In Jesus' name, amen. మరి ప్రభా మీరు తన ఏకైక కుమారుని మన కొరకు పంపించినారు కనుక అదేవిధంగా మా జీవితంలో కూడా మేము వేరే వారి కొరకు మేము మరి పనిచేయటం చేయండి ప్రభా. So let us take the Holy Communion. I forgot about it. Yeah. Let us take the Holy Communion and thank the Lord for this gift that he shed on the cross of Calvary. No, you have. Let us just say hallelujah while it is being distributed. Hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Lord, I love you. Lord, I love you. Lord, I love you. Lord, I love you. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Let us prepare to take the Holy Communion. 1 Corinthians chapter 11 verses 23 onwards, it says, "For I received from the Lord that which I also delivered to you, that the Lord Jesus, in the night in which he was betrayed, took bread." Let us just take the bread. "And when he had given thanks, he broke it and said, 'This is for you. Do in remembrance. This is my body, which is for you. Do this in remembrance of me.'" Let us take the bread all together. In the same way, he took the cup also after supper, saying, "This cup is the new covenant in my blood. Do this as oft as you drink it in remembrance of me." Let us take the wine. Okay. "For as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes." I request Anila sister to come and give a word of blessing. Pray, sister. Pray. Yeah.
Gracious and loving Heavenly Master, Father, we thank you, Lord, for this time. We thank you for the wonderful word that has come on this Palm Sunday. Lord, we thank you for the triumphant victory. Thank you, Lord, for your body and your blood. Yes, Lord, we do this in remembrance of you. Thank you, Lord. It has picked us up from the miry clay and put us on the solid rock of Jesus. Thank you, Lord, for granting salvation to each one of us, Lord. Not only that, Father, we thank you for the word that has come. In the beginning was the Word was with God, and the Word was God. Father, this word you have given to us to live, Lord, to teach us how to live. It's a lamp unto our feet and a light unto our path. Thank you, Jesus, for the Holy Ghost, that you never left us. You never forsaken us when you went up, O God. Thank you for being with us until the end of the age. We give you all the honor, praise, and glory. I pray that each one will be blessed in their bodies and spirit. Strengthen us and help us, Lord, to be bold for you, to stand as a witness until the end of our time. In Jesus' precious name I ask. Amen. Thank you so much. Please have your coffee and snacks. We welcome you and thank you for coming to today's service. God be with you.